దేవునితో సహవాసము చేయలేని వారి జీవితాల్లో సమాధానము ఉండదు. ఎందుకని అనంటే దేవుడు సమాధానమునకు కర్త. ఆయన సమాధానమునకు కర్త కాబట్టి ఆయన మన జీవితాల్లో ఉంటే సమాధానం ఉంటుంది. రుచి అయిన పదార్థములున్నా కూడా దేవుడు లేకపోతే నీ జీవితంలో సమాధానం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మగారు వంట చేసేటప్పుడు చక్కగా చేపల కూర వండి అయ్యగారికి వడ్డిస్తే అయ్యగారు కలుపుకుంటూ ఉంటే చక్కగా నురుగు వస్తుందంట. నొరగగా కనపడుతుందంట. ఏంటమ్మాయి నొరగగా కనపడుతుంది అని అంటే, పాపం సాల్టును సరుపు ఒక రకంగా ఉన్నాయి కదా ఈ మధ్యన కలరు. అది వైట్ కలర్లో ఉంటుంది, ఇది కూడా వైట్ కలర్లోనే ఉంటుంది. మొత్తానికి సాల్ట్ వేయాల్సిన బదులు సరిపేస్తే అది నొరగ అయిపోయి, ఏంటి ఇలా చేసావంటే తింటే తినో లేకపోతే లేదందంట. అయ్యో పొరపాటు నేను చేశానేమో, తీసి అవతల పారేద్దాం. నీకు నాకు మధ్య ఉన్న ప్రేమ గొప్పది, భార్యాభర్తల బంధం గొప్పది. ఇదేముందో చేపలు కూడా తీసి అవతల పారేద్దాం, ఇల్లు ఒక అరగేసి చికెన్ పట్టుకురా, మళ్ళీ వండుతాను శుభ్రంగా తిందాం అనాలి. తింటే తినో లేకపోతే లేదో అని అంటే ఆ చేపల కూర కంచం ఇసిరిగొట్టాడు, భార్య 4 కొట్టాడు. అమ్మోళ్ళు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మోళ్ళు ఏమంటారు? కొట్టేవనైనా మంచిదంటారా? అనరుగా. వచ్చే అమ్మాయి అన్నారు. మొత్తానికి వెళ్ళిపోయారు. కాపురం కుంపైపోయింది. ఏమండి, రుచికరమైన పదార్థాలున్నా కూడా అర్థం చేసుకోలేని మనసు, మాట్లాడుకునే విధానం తెలియనప్పుడు, కలహాలు పెట్టుకునే మనసు ఉన్నప్పుడు ఆ ఇంట ఎలాంటి సమాధానం ఉండదు. అందుకనే దేవుడు అంటున్నాడు, రుచి అయిన సమృద్ధి అయిన పదార్థాలు ఉన్నప్పటికీ కూడా కలహాలు ఉంటే ప్రయోజనం లేదు. కలహాలు లేకుండా, గొడవలు లేకుండా, నెమ్మదిగా, సంతోషంగా, ఆనందంగా ఉండే కుటుంబంలో ఒట్టి రొట్టె ముక్క తినడం మేలన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. భార్యాభర్త బిడ్డలు కలిసి ఆ పూటేమీ లేదు. నిన్న ఒక ఆయన చెప్తున్నారు, ఆయన ఒక గ్రామానికి ఒక పెద్ద మేజర్ పంచాయతీకి సర్పంచ్. నిన్న ఒక ఆయన చెప్తున్నాడు, అన్నా మా ఇంట్లో ఏమన్నా లేకపోయినా ప్రతిదానికి దేవుడు వైపు చూస్తాను. నేను కూర లేకపోతే కారం అట్ట వేసుకుని కొద్ది నూనె పోసుకుని తినేస్తాను. హల్లెలూయా. సంతోషం. ఒట్టే రొట్టె ముక్క తిని సమాధానంగా ఉండడం మేలు. సమాధానము కలిగిన ఇంటిలో ఒట్టే రొట్టె ముక్క తినడం మేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. నెమ్మది కలిగి ఉండి ఒట్టే రొట్టె ముక్క తినడము మేలు. మనిషికి ఏం కావాలి? నెమ్మది కావాలి. చెప్పండి అమ్మా, ఏం కావాలి? నెమ్మది లేకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఆ పరీక్షలు, ఈ పరీక్షలు, ఈసీజీలు, ఎంఆర్ఐలు, స్కానింగ్లు, అవి తీసి ఈ తీసి, ఆ పరీక్షలు, ఈ పరీక్షలు, బ్లడ్ ఏదో బాడీ పిక్చరో బ్లడ్ పిక్చర్ అంటారు, మొత్తం అన్నీ తీసి రిపోర్ట్లన్నీ కూడా చదివేసి ఆయన గదిలోకి మిమ్మల్ని పిలిచి చెప్పేది ఏంటో తెలుసా? నీకు ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, మందులు ఇస్తున్నాను, ఆహార నియమాలు అలా పాటించండి, ఎలా పాటించండి అని ఆలోచన పెట్టుకోవకండి. నెమ్మదిగా ఉండండి, కూల్గా ఉండండి. నా వైద్యమే నేను బాగు చేస్తుందని డాక్టర్ చెప్పడో, నువ్వు తినే ఆహారమే నేను బాగు చేస్తాను చెప్పడో, ఇవన్నీ తర్వాత విషయాలు. మొట్టమొదటి డాక్టర్ చెప్పేది ఏంటంటే, వైద్యులు చెప్పేది ఏంటంటే, పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే నెమ్మదిగా ఉండాలి. ఒకసారి స్తోత్రం చెప్పండి చేతులెత్తి. నెమ్మదిగా ఉండాలి. నెమ్మదిగా ఉంటే సమస్త రోగాలు కుదురుపడ్డానికి అది ఒక అద్భుతమైన సూత్రం. మందులు మింగుతాం, హాస్పిటల్కి వెళ్తాం, నెమ్మదిగా ఉన్నాం, హృదయంలో కలవరం, కంగారు, ఏమైపోతుందో. ఈ అలజడులన్నీ హృదయంలో పెట్టుకుంటే మన దేహమునకు స్వస్థత కలగదు. ఆలోచించవాకండి, టెన్షన్ పడవాకండి, స్ట్రెస్ తీసుకోవాకండి. ఇవేగా డాక్టర్లు చెప్పేది. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నెమ్మది కలిగి ఉన్న ఇంటిలో రొట్టె
రొట్టె ముక్క తినడం చెప్పరండి హల్లెలూయా మేలు. కాబట్టి నెమ్మదిగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? నెమ్మదిగా ఉండాలి. బైబిల్లో సామెతల గ్రంథంలోనే ఒక మాట రాశాడు. ఏమనంటే, విస్తారమైన మాటల్లో దోషముండక మానదు, తన పెదవులు మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. నేనంటాను దానికి పక్కన ఇంకొక మాట, ఆరోగ్యవంతుడు కూడా. దేవుని స్తోత్రం. ఎక్కడి నుంచి సమస్య వస్తుంది అంటే మన నాలుక ద్వారానే. అవునా కాదా? నెమ్మదిగా ఉండాలన్నా, నెమ్మది పాడు చేసుకోవాలన్నా నాలుకలోనే ఉంది. నేను మిమ్మల్ని తోడనాలో ఒక మాట అనేసాను అనుకోండి, ఇప్పుడు మీరు నా మీద ఫైర్ అయిపోతారు. మీరు గట్టిగా నా మీద గొడవాడితే నేను ఊరుకుంటానా? నేను గొడవాడతా. ఇంకా నెమ్మది ఎక్కడ ఉంటుంది? కాబట్టి నాలుకను స్వాధీనము చేసుకున్నవాడు సమస్త శరీరమును తన స్వాధీనమందు ఉంచుకునేవాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఒక పెద్ద ఓడను ఒక చిన్న, అంటే ఇప్పుడు మనకి చుక్కాని ఉంటుంది కదా, అదేంటి పడవలైతే తెడ్లు ఉంటాయి కదా, అది ఎటు తోలికి ఎటు వెళ్ళాలో అది నిర్ణయిస్తుంది. తెడ్లు ఎటు వేస్తే అటు వెళ్తుంది అది, వాళ్ళు వేసే డైరెక్షన్ బట్టి. కాబట్టి ఇంత పెద్ద శరీరమును 6 అడుగులు మనిషిని నడిపించేది, ఈ శరీరమును క్షేమంగా ఉంచిన నాశనం చేసిన నాలుకే. నాలుగుతో చాలా ప్రమాదం. అసలు నెమ్మది ఎలా కోల్పోతాము అంటే, ఇప్పుడు మీరు కాముగా ఉండరు, నోరు తెరవకుండా కాముగా ఉన్నారు, మీతో వచ్చిన సమస్య ఏంటి? విగ్రహానికి మీకు తేడా ఏమి ఉండదు, ఆ స్తంభానికి మీకు తేడా ఏమి ఉండదు, ఆ గోడకి మీకు తేడా ఏమి ఉండదు. మీతో ఎవరికి సమస్య రాదు, ఎవరి వల్ల మీకు సమస్య ఉండదు, మీతో ఎవరికి సమస్య ఉండదు. ఎప్పుడైతే మనం నోరు తెరుస్తామో అప్పుడే మంచైనా చెడైనా జరుగుద్ది. కాబట్టి నెమ్మది కలిగి ఉన్న చోట, నెమ్మది కలిగి ఉన్న ఇంటిలో రొట్టె ముక్క తినడం మేలన్నాడు. హల్లెలూయా. చూసారా? సకల సంపదల కంటే మనం చాలాసార్లు అనుకుంటాం, వాళ్ళ చూసి వీళ్ళ చూసి, అబ్బా వాళ్ళు చూడండి అద్దాల మేడలో బతుకుతున్నారు, కారుల్లో తిరుగుతున్నారు, ఏసీలో పడుకుంటున్నారు, ఏమండి ఎకరాల ఎకరాల పొలాలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయంట, 100 కోట్లంట, 1000 కోట్లంట. ఎన్ని కోట్లున్నా, ఎంత సంపద ఉన్నా అక్కడ నెమ్మది లేకపోతే ఎలాంటి ప్రయోజనం? హల్లెలూయా. ఆ జీవితానికి నెమ్మది లేకపోతే ఎలా, ఏ ఉపయోగం ఏంటి చెప్పండి? ఏం ఉపయోగం ఉండదు. ఏమీ లేకపోయినా కూడా నెమ్మది కలిగి ఉంటే, దేవునికి స్తోత్రం. ఇప్పుడు రోడ్లమ్మటే భిక్షాటన చేసుకునేవాళ్ళు, అడుక్కునేవాళ్ళు, తల్లిదండ్రులు లేనివాళ్ళు, ఆధారం లేనివాళ్ళు, ఇల్లు లేనివాళ్ళు, చాలామంది ఎక్కడ ఆ ఊరు తిరుగుతూ ఎవరైనా పెడితే తింటూ బతికేస్తూ ఉంటారు. వాళ్ళల్లో మనం ఒక సంగతి గ్రహించవచ్చు. అదేంటో తెలుసా? ఈ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆ పనులు చేసి ఈ పనులు చేసి, వాళ్ళకి ఫోను ఉండదు, కరెంటు బిల్లు ఉండదు, ఇంటి అద్దె ఉండదు, ఏమా సమస్యలే ఉండవు. కానీ వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటారో తెలుసా? వాళ్ళు చేసిన పని మనం చేయగలమా? అసలు సీకూసి ఎంత దిగులు ఉండదు, నెమ్మదిగా ఉంటారంతే. ఉంటే తింటారు, లేకపోతే అలా పడుకుంటారు. దాన్ని బట్టి ఏం జరుగుద్దంటే ఆయుష్ కాలం పెరుగుద్ది. ఈ టెన్షన్ పడిపోవడం వల్ల గుండె కుసించిపోయి హార్ట్ అటాక్లు వచ్చేది ఎందుకు? ఆలోచన వల్ల చెప్తున్నారు డాక్టర్లు, ఆలోచన వల్లే జరుగుతుందని చెప్తున్నారు. నెమ్మది లేకపోవడం వల్లే జరుగుతుందని చెప్తున్నారు. ఈ ఆలోచించడం వల్ల, నెమ్మది లేనటువంటి పరిస్థితుల వల్ల, ఈ కలహాల వల్ల ఏం జరుగుద్దంటే మనలో ఉన్న రక్తం, మనలో పైపులు ఉంటాయి కదా, పైపులు, నరాలు, వాటిల్లో బాగా వేగంగా రక్తం పరిగెత్తడం, కొట్టుకోవలసిన స్థాయిలో కొట్టుకోకుండా ఎక్కువ కొట్టుకోవడం, హార్ట్ అటాక్. ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయి? నెమ్మది లేకపోవడం. కాబట్టి మన ఇంట్లో ఏదున్నా కూడా, రొట్టె ముక్కున్నా కూడా తినేసి నెమ్మదిగా చక్కగా సంతోషంగా ఉండడం అనేది మేలు.